యాక్చువల్‌గా నీ ప్రాబ్లమ్స్ అనేవి 35 నుంచే స్టార్ట్ అయినాయి కదండీ. బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, పరిగెట్టటం. టుడేస్ వరల్డ్ ఇది వరకట్లా కూర్చోవడం గాదు. ఎస్పెషల్లీ ఫర్ ద విమెన్. ఎందుకంటే దే హావ్ టు డూ హౌస్ హోల్డ్ వర్క్, ఆఫీస్ వర్క్, కిడ్స్ మ్యాండేటరీ. వాళ్ళని ఎవరో అడగరు. బట్ ఇట్స్ ద మదర్‌లీ థింగ్ దట్ దే అటెండ్ సో మెనీ థింగ్స్. అండ్ వాళ్ళకి కూడా ఐ హావ్ సీన్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళకి నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వటం అది. అండ్ దే వాంట్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే అంత భరించలేని పెయిన్ ఒక పాయింట్ తర్వాత డ్రాగ్ చేసి మెడిసిన్స్ యూజ్ చేసి అంతా లాగిన తర్వాత కూడా ఒక పాయింట్ వస్తది వేర్ యూ కెనాట్ టేక్ దట్ పెయిన్. అండ్ ఆ పాయింట్ లో దే వాంట్ టు గో ఫర్ ద సర్జరీ. సో ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు? 35 తర్వాత వాట్ ఈస్ దేర్ ఎనీ రైట్ ఏజ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళు ఆపరేషన్ ఎప్పుడు చేయాలి అనేది చాలా క్లారిటీ ఉండాలి. తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు కనీసం 6 నెలల నుంచి ఉన్నవాళ్ళు నంబర్ 1. రెండోది ఎక్స్రేలో బాగా అరుగుదల కనిపించాలి. ఈ తీవ్రమైన నొప్పి అంటే ఏంటంటే ఇది మిమ్మల్ని 10 నిమిషాలు నిలబడనివ్వట్లేదు. టిపికల్ గా బఫేలో నుంచొని లేకపోతే ఆడవాళ్ళు వంట దగ్గర నుంచొని 10-15 నిమిషాలు నుంచోలేకపోతున్నారు. అండ్ 1/2 కిలోమీటర్ నడవలేని వాళ్ళు. ఓకే. కిలోమీటర్ నడుస్తున్నారు ఆగకుండా అంటే మేము వద్దంటాం మీ రిప్లేస్మెంట్. ఇంకొంచెం నొప్పిని పెరగనివ్వండి అంటే ఆశించట్లేదు, ఇంకొంచెం నొప్పిని పెరగనివ్వండి అంటాం. సో టిపికల్ గా ఏ నొప్పి అయితే మిమ్మల్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడనివ్వట్లేదు, మీరు ఒక మెట్టు గాని గట్టు గాని దాటడం కష్టం ఉంది, మీరు 1 కిలోమీటర్ నడవటం కష్టమే, 1/2 కిలోమీటర్ కూడా కష్టమే, కిలోమీటర్ నడిచే ప్రసక్తే లేదు. వీళ్ళు అండ్ ఈ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గడం లేదు, అప్పుడప్పుడు వేసుకున్నా ఏం చేసినా ఈ నొప్పి తగ్గట్లేదు, దీనివల్ల రెస్ట్రిక్ట్ అయిపోయింది లైఫ్. అది ఇవాళ రేపు కాదు రెస్ట్రిక్షన్, కనీసం ఇట్లా బాధలు ఒక 3-4 నెలలు పడాలి. వీళ్ళు నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి.